నర్సరీకి వెళ్ళి ఎర్రమట్టిని అయితే తీసుకొచ్చాను. ఎర్రమట్టిని నేను ఎందుకు తీసుకొచ్చానో ఈ మాటకి అర్థమయ్యి ఉంటుంది మీకు. నేను వినాయకుడిని చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టేసి దండం పెట్టుకున్నాక స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 90% అనే బొమ్మ అయిపోయింది. కొంచెం తక్కువ వచ్చిందని చెప్పి మట్టి కలుపుకుంటున్నా. నాకు వీడియో తీద్దామనే ఐడియా కూడా లేదు. వీడియో కాల్ చేసి మా ఆయనకి చూపిస్తే ఇది వీడియో తీసుకుని యూట్యూబ్లో పెట్టచ్చు కదా అన్నాడు. అందుకని చెప్పి అప్పుడు మధ్యలో ఉన్నప్పుడు తీశానన్నమాట. ఓవరాల్గా మాత్రం వినాయకుడు నాకు చాలా బాగా నచ్చాడు. వీడియోస్లో ఫొటోస్లో కంటే డైరెక్ట్గా ఇంకా బాగుంది. నాకు వీడియోస్లో కన్నా డైరెక్ట్గా చాలా బాగా నచ్చాడు వినాయకుడు. నేను కూడా మీకు చూపిస్తాను వినాయకుడు ఎలా ఉన్నాడని చెప్పి. మెత్తగా మట్టికి కలిపేశాను. కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి కలిపాను చూడండి. పిల్లో మీద వినాయకుడు ఆనినట్టుగా కూర్చోబెట్టాను. పైన కొంచెం సర్పం ఇచ్చినట్టు పెట్టాను. అలాగే ఇంకో పిల్లో అనేది నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎలక కోసం ఇంకా కొంచెం బేస్ మట్టాన్ని కొంచెం పెంచాలి, తర్వాత పెంచుతాను నేను. లాస్ట్కి మాత్రం ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. ప్లేట్కి మట్టి కనిపించాలని చెప్పి మట్టి ప్లేట్ అంతా రుద్దేశాను అనమాట. బాగుంది కదా. ఇలా మీరు కింద ఏమైనా ప్లైవుడ్తో కూడా తీసుకోవచ్చు, ప్లేట్ అయినా పర్లేదు. ఓవరాల్గా నా వినాయకుడు ఎలా ఉన్నాడని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేసి తప్పకుండా నన్ను ఎక్కువ సపోర్ట్ చేయండి. ఓకేనా. బాయ్.